హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను ఇట్లా మలేషియా వెళ్తున్నాను అది అని. సో మలేషియాలో నేను ఉండే రూమ్ అయితే చూపించబోతున్నాను. మాకు వచ్చేసరికి 4 days అయితే బుక్ చేసుకున్నాం మేము. 4 days అరౌండ్ 3,200 అయితే పడింది. సో అది ఎట్లా పడింది ఏంటి అనేది అయితే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మా రూమ్ చూపిస్తాను. మా రూమ్లో నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఆ వ్యూస్ అన్ని కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనది వచ్చేసరికి బి బ్లాక్ 26th floor 13A రూమ్. మన రూమ్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. మన రూమ్లోకి రాగానే మనకైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చెప్పుల స్టాండ్ దాని పక్కన ఒక ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు. ఫ్రిడ్జ్ దాని పక్కన అయితే ఒక పోలో మొక్క, ఇది మనీ ప్లాంట్ అయితే ఉంది. సో దాని తర్వాత వచ్చేసరికి ఇదంతా మన కిచెన్ ఏరియా అనమాట. సో ఇదంతా మేము ఇక్కడ ఫుడ్ తినలేం కాబట్టి ఇవన్నీ మేము తీసుకొచ్చుకున్నాం కాబట్టి మేము కింద స్టోర్ ఉంది. సో కింద స్టోర్ నుంచి అయితే మేము కొనుక్కొచ్చుకున్నాం. కింద స్టోర్ నుంచి అయితే కొనుక్కొచ్చాం మేము ఇవన్నీ కూడా. ఇవన్నీ అయితే కారం, మసాలాలు, ఇవన్నీ సాల్ట్, ఇవన్నీ అయితే మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసరికి మనకి ఈ అల్మరాడ్స్ అయితే ఇచ్చారు. ఇందులో టిష్యూ రోల్స్ అవన్నీ ఉన్నాయి మనం మార్చుకోవటానికి వాష్రూమ్స్లో. ఇంకా వైఫై ఫెసిలిటీ ఉంది ఇక్కడ చూడొచ్చు. ఈ ప్యాన్స్, ఇది వచ్చేసరికి ఇండక్షన్ కుక్కర్ అనమాట. ఇది వచ్చేసి ఇండక్షన్ స్టవ్ కూడా అయితే మనకు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకు ఒక మైక్రో ఓవెన్ ఇచ్చారు, టోస్టర్ ఇచ్చారు, ఇది ఒకటి ఇచ్చారు. సో ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈవెన్ వాష్ చేసుకోవడానికి కూడా లిక్విడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ మనకి ఇక చూడొచ్చు వండుకోవటానికి, తినటానికి ఐటమ్స్, తినటానికి పాత్రలు అవన్నీ ఇచ్చారు. మేమైతే కింద నుంచి తీసుకొచ్చామని చెప్పాను కదా. ఇగోండి ఒక ఆలు అయితే మిగిలిపోయింది మా దగ్గర. ఎగ్స్ అయితే అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ మనకి చూడండి ప్లేట్లు, గ్లాసులు మొత్తం వాళ్ళే ఇచ్చారు అనమాట. స్పూన్స్, బుక్స్ ఇచ్చారు. నెక్స్ట్ గిన్నెలు ఇంకా ఆ ప్లేట్లు ఇచ్చారు. కింద అయితే పేపర్లు ఇచ్చారు అనమాట మార్చుకోవడానికి. వంట పాత్రలు అయిపోయినాయి కదా. సో ఇంకా ఇందులో అయితే ఏమి లేవు. ఇది కిచెన్ ఏరియా వరకు అయితే ఇది చాలా నీట్గా అయితే ఉంది, కిచెన్ ఏరియా వరకు మాత్రం. సో తర్వాత వచ్చేసరికి మాకైతే ఇది డైనింగ్ టేబుల్ ప్రొవైడ్ చేశారు. డైనింగ్ టేబుల్ అయితే ఇది వచ్చేసరికి డే టైంలో బెడ్గా, నైట్ టైం సోఫా. డే టైంలో సోఫా, నైట్ టైంలో అయితే బెడ్గా యూజ్ చేసుకోవచ్చు మనం దీన్ని. నెక్స్ట్ మనకు ఒక టీవీ ఇచ్చారు. టీవీ అంటే మలేషియా ఛానల్స్ తప్పితే ఇంకేం రావట్లేదు. సో టీవీ అంటే చాలా తక్కువ చూసాం, హిందీ ఛానల్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ మనకు ఒక సోఫా ప్రొవైడ్ చేశారు. ఈ సోఫా పైన ఏసీ రూమ్ అనమాట మనది. సో ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి మన లాండ్రీ ఐటమ్స్ అనమాట. ఇక్కడ మనం విడిచిన బట్టలు కానీ, తర్వాత తగిలించుకునే, ఆరేసుకునే అన్ని కూడా అయితే ఇక్కడ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. మనకు ఐరన్ చేసుకోవడానికి ఐరన్ బాక్స్ ఒకటి, ఇంకా నెక్స్ట్ డ్రైయర్ ఒకటి, హెయిర్ డ్రైయర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ అలా ముఖ్యమైనది ఏంటంటే మనకి ఏ రూమ్కి వెళ్ళినా కానీ మనం అయితే బాత్రూమ్ ఎట్లా ఉంది ఏంటనేది చూసుకుంటాం. ఎందుకంటే బాత్రూమ్ మంచిగా ఉంటే బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ అయితే అటాచ్డ్ వెస్ట్రన్ బాత్రూమ్. సో వీళ్ళే మనకి షాంపూ ఇచ్చారు, ఇంకా సోప్, ఈ రెండు అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి బాతింగ్ అనమాట. బాతింగ్ కి 24/7 హాట్ వాటర్ వస్తాయి. ఇక్కడ పైన షవర్ ఉంది, ఇక్కడ ఇది కూడా ఉందన్నమాట. ఈ రెండు దగ్గర నుంచి అయితే వస్తాయి. సో ఇది బాత్రూమ్ అయితే చాలా నీట్ గా ఉంది. ఇది వచ్చేసరికి మేము 26th floor ఉన్నాం కదా, చూడొచ్చు ఇదంతా మా బిల్డింగ్ వ్యూస్ అనమాట. కిందకి ఎట్లా ఉందో కిందకి చూడొచ్చు, బిల్డింగ్ ఎట్లా ఉందో. కిటికీ అయితే తీసి ఒకటి చూపిస్తాను, బిల్డింగ్ వ్యూ చూపిస్తాను. అక్కడ చూస్తున్నారు కదా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. అది వచ్చేసరికి చిల్డ్రన్ పూల్ అనమాట. అది చిల్డ్రన్స్ అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు చూడండి స్విమ్మింగ్ పూల్లో. అది వచ్చేసరికి నార్మల్ స్విమ్మింగ్ పూల్. ఇంకా నెక్స్ట్ 37th floor ఇన్ఫినిటీ పూల్ అని ఉంటుంది అనమాట. 37 ఇది టాప్ లో
ఈ టాప్లో ఇన్ఫినిటీ పూల్ అయితే ఉంటుంది. సో ఇక్కడికైతే నేను ఆల్రెడీ వెళ్ళాను, మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసి ఉండొచ్చు. ఇక్కడికైతే నేను ఆల్రెడీ వెళ్ళాను అనమాట. ఇది 37th ఫ్లోర్. ఇది మొత్తం 38 ఫ్లోర్స్. 38th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. 38 ఫ్లోర్స్ ఇది మొత్తం బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని పేరు వచ్చేసరికి రిగాలియా రెసిడెన్సీ. సరే సజెస్ట్ చేస్తాను మీకు. వన్ ఆఫ్ ది చీప్ అండ్ బెస్ట్ హోటల్ అనమాట. మాకైతే తక్కువ రేట్లో వచ్చేసింది. మొత్తం 4 daysకి మాకు 3000 సంథింగ్ అని చెప్పాను కదా, అంతే పడింది అనమాట. సో చాలా సరికి మేము ఉండొచ్చు, ఎందుకంటే ఉండే వాళ్ళకి కంపల్సరీ అయితే ఇది బాగుంది అనమాట. రూమ్ అయితే చక్కగా చిల్డ్రన్ కోసం ఒక బెడ్ ఇచ్చారు. నెక్స్ట్ పేరెంట్స్కి ఒక బెడ్. సో 2 బెడ్లు అయితే ఇచ్చేసారు అనమాట. సో ఒక సోఫా కూడా ప్రొవైడ్ చేశారు. డైనింగ్ టేబుల్ అన్ని ఇక్కడే, ఇంకా ఈ రూమ్లోనే, పెద్ద రూమే, పర్లేదు. కిచెన్ ఇవన్నీ చూస్తున్నారు కదా, కిచెన్ ఐటమ్స్ అవన్నీ కూడా మొత్తం వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒక థింగ్ ఫ్రెండ్స్, మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు అయితే రైస్ అయితే క్యారీ చేయండి, ఎందుకంటే రైస్ అయితే ఇక్కడ అంత మంచిగా లేవు. సో రైస్ తినలేం కాబట్టి రైస్ అయితే క్యారీ చేయండి. రైస్ క్యారీ చేస్తే మనకి మంచి ఫుడ్ అయితే మనం వండుకొని తినొచ్చు. సో ఇక్కడ మా రూమ్ వ్యూ ఇదంతా వచ్చేసరికి రూమ్ వ్యూ అనమాట. ఇదంతా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మన రూమ్ లో నుంచి వ్యూ. మన బెడ్ మీద నుంచి ఇట్లా లెగవగానే మనకైతే వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. యాక్చువల్గా మేమైతే అటు సైడ్ రూమ్ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అటు సైడ్ రూమ్స్ ఖాళీ లేవు. సో అందుకని మాకు ఇటు సైడ్ ఇచ్చారు. అటు సైడ్ కనుక ఉన్నట్టయితే మనకు మొత్తం మలేషియా అంతా కనిపిస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా రూమ్ కింద నుంచి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఇన్ఫినిటీ పూల్ అనమాట. పైన 37th ఫ్లోర్లో ఉండిద్ది అని చెప్పాను కదా. సో ఈ పూల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, చూడొచ్చు. ఇక్కడైతే మేము స్విమ్మింగ్ కూడా చేస్తాం. ఈ రిగాలియా రెసిడెన్సీ అప్పర్ వ్యూ హోటల్ నుంచి అయితే చూస్తున్నారు కదా, పెట్రోనస్ టవర్స్, ఇంకా కేఎల్ టవరు, ఇటు పక్క మర్దికా స్క్వేర్, ఈ 3 కూడా కనిపిస్తాయి అన్నమాట. మర్దికా టవరు. సో ఈ 3 కూడా మంచి వ్యూ పాయింట్ అయితే ఇది. నైట్ టైం ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట ఇది. సో నైట్ వ్యూస్ కూడా మీకు చూపిస్తాను. మేమైతే డే టైంలో వచ్చాం, నైట్ టైం అయితే స్విమ్మింగ్ పూల్కి వచ్చాం కానీ ఫోన్ అయితే తీసుకురాలేదు. సో అందుకని నైట్ వ్యూస్ అయితే మీకు చూపించలేకపోతున్నాను.
బి బ్లాక్ రిసెప్షన్ అనమాట. బి బ్లాక్ ఇక్కడ రిసెప్షన్. ఇక్కడ లిఫ్ట్ ఉంది ఇటు లెఫ్ట్ సైడ్ లో. డ్రింకింగ్ వాటర్ మిషన్. చెప్పాను కదా రూమ్ చూపిస్తానని. రూమ్ ఫ్రెండ్స్, మా రూమ్ వచ్చేసరికి ఇదిగో, ఇది ఏ బ్లాక్. మందైతే ఇది బి బ్లాక్ అనమాట. ఇది బి బ్లాక్, అది సి బ్లాక్, ఇది సి బ్లాక్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్. నీళ్ళు కడతాను చూడండి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్. ఇది వచ్చేసరికి రూమ్ కింద గార్డెన్ ఏరియా అన్నమాట. ల్యాండ్ మంచి ప్రాపర్టీ అనమాట, ఎక్సలెంట్ ప్రాపర్టీ. చాలా తక్కువగా అయితే మాకు దొరికింది. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏం బయట తెచ్చుకునే ఐటమ్స్ ఏమి ఉండవు. సో ఇక్కడే ఒక స్టోర్ ఉంది చూడండి. ఈ స్టోర్లోనే మీకు కావాల్సిన ఐటమ్స్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఏమంటే ఇబ్బంది లేదు. సేమ్ అక్కడ బయట ఎంత రేట్లో ఇక్కడ కూడా అంతే రేట్, కాకపోతే కొంచెం ఒక 1 or 2 రింగెట్స్ ఎక్కువ ఉంటుంది అంతే, అంతకు మించి అయితే ఏమి ఎక్కువ ఉండదు. సో ఇక్కడ చూడవచ్చు ఫిషెస్ ఉన్నాయి మంచిగా. బట్ ఈ ఫిషెస్ని మనం జస్ట్ చూడాలి అంతే, పట్టుకోకూడదు, పట్టుకోనివ్వరు. ఇదంతా రూమ్ వ్యూ అనమాట. సూపర్ ఉంది ఫ్రెండ్స్. రూమ్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే నేను సజెస్ట్ చేస్తా ఇంటర్నేషనల్ టూరిస్టులకి, మన తెలుగు వాళ్ళకి. ఎందుకంటే కంపల్సరీ ఇక్కడ ఉండండి, చాలా మంచి డీల్స్ అయితే దొరుకుతాయి. మీరు బుక్ చేసుకునేటప్పుడు కనుక అరౌండ్ ఏం చెప్తారు, ఒక కనీసం మినిమం ఒక 3 months ముందు అయితే బుక్ చేసుకుంటారు కదా. సో ఆ 3 months ముందు అయితే మీరు రూమ్స్ చూసుకోండి. ఖచ్చితంగా అయితే ఈ రూమ్ అయితే మీరు 3 months ముందు అయితే బుక్ చేసుకుంటారు కదా. 3 months ముందు మనం బుక్ చేసుకున్నప్పుడు మనకి మంచి డీల్ అయితే దొరుకుతుంది అనమాట. సో 3 months ముందు ఇందులో మళ్ళీ 2 types ఉంటాయి, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, ఎక్స్క్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అని. ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ని తీసేయండి. ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మళ్ళీ ఎక్కువ పడుద్ది. సో బ్రేక్ఫాస్ట్ మనం అయితే ఇక్కడ ఫుడ్ అయితే మనం తినలేం. సో ఇక్కడ స్టోర్స్లోకి వెళ్ళేసేసి ఏదన్నా కొనుక్కుని అది తినటం అయితే నా ఒపీనియన్ చాలా బెస్ట్. అది మన 26th floor అని చెప్పాను కదా. సో అక్కడ పైన ఉంది రిగాలియా రెసిడెన్సీ. ఇది వచ్చేసరికి రిగాలియా రెసిడెన్సీ. ఇక్కడ కూడా అయితే ఒక స్టోర్ ఉంది. సో ఈ స్టోర్లో కూడా అయితే మనం ఐటమ్స్ అవి తీసుకోవచ్చు అనమాట. రిగాలియా రెసిడెన్సీ బాగుంది, కాస్ట్ అవుతుంది. సో ఇక్కడే ఒక అరౌండ్ 1 లీటర్ అయితే వస్తాయి అనమాట. సో అదొకటి చూసుకోండి. చూడండి, ఇది వచ్చేసరికి మొత్తం ఎంటైర్ ప్రాపర్టీ వ్యూ అనమాట. ప్రాపర్టీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాపర్టీస్ కానీ ప్రాపర్టీ వ్యూస్ అయితే చాలా బాగుందన్నమాట. కంపల్సరీ సజెస్ట్ చేస్తాను నేను, ఎందుకంటే ఇంత బెస్ట్ హోటల్ ప్లేస్కి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్లో వచ్చిద్ది అని మేము అనుకోలేదన్నమాట. సో అట్లాంటిది 4 daysకి ఇంత బెస్ట్ బడ్జెట్లో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్లో ఒక హోటల్ రావటం అంటే చాలా అద్భుతం ఇది. సో కాబట్టి ఇట్లాంటి ఆపర్చునిటీని మీరైతే మిస్ చేసుకోవద్దు. సో అందుకనే చెప్తున్నాను నేను కూడా. ఇన్నిసార్లు దాన్ని స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే కంపల్సరీ మీరు తీసుకోవాలన్నమాట ఈ ఆఫర్ని అయితే. ఆఫర్ అంటే ఏం లేదు, మనం ముందుగా చూసుకుని ఒక 3 months, ఎందుకంటే మన ఇంటర్నేషనల్ బుకింగ్స్ అవి ఇవన్నీ మనకి ఇండియాలో ఉన్నప్పుడు అయిపోతాయి కాబట్టి హోటల్ బుకింగ్స్, రూమ్ అవన్నీ చూసుకోండి మీరు ఫస్ట్. ఈ రూమ్ అయితే చాలా ఈ రూము పర్ డే యాక్చువల్గా అంటే మామూలు రేపు మీరు రావాలి అనుకుంటే పర్ డే ఎక్స్క్లూడింగ్ బ్రేక్ఫాస్టే అరౌండ్ 4,000 నుంచి 6,000 వరకు ఉంది. మ్యాక్సిమం 10,000 కూడా ఉందన్నమాట
ఈ ప్రాపర్టీలో రూమ్ వచ్చేసరికి. సో అట్లాంటిది మనకి ఇది పర్ నైట్కి 4,000 నుంచి 10,000 అంత కాస్ట్లీ కూడా ఉంది. సో అట్లాంటిది మనకి 3-4 డేస్కి మనకి 3,000కి వచ్చింది అంటే చూడవచ్చు మనం ఎంత బెస్ట్ డీల్లో అయితే ఈ రూమ్ని అయితే బుక్ చేసుకున్నామో. సో కాబట్టి మీరైతే ముందుగానే బుక్ చేసుకోండి. ముందుగా బుక్ చేసుకుంటేనే మనకి ఇట్లాంటి బెస్ట్ డీల్స్ అయితే దొరుకుతాయి. నేను వచ్చేసరికి ఈ రూమ్లో వచ్చేసరికి అగోడాలో బుక్ చేశాను. అగోడాలో నేను ఫస్ట్ 2-3 ప్లాట్ఫామ్స్ అయితే చూశాను. అగోడా కానీ booking.com కానీ ఇవన్నీ చూశాను. అగోడా booking.com ఇవన్నీ చూసినాక నాకైతే అగోడాలో బెస్ట్ డీల్ అయితే దొరికింది. సో అగోడాలో అయితే నేనైతే ఈ రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి వ్యూస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇదైతే స్విమ్మింగ్ పూల్. పైన 37th ఫ్లోర్లో అయితే ఇంకోటి ఉంది ఇన్ఫినిటీ పూల్. సో రెండింటికి మనకి యాక్సెస్ ఉండేది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకైతే స్విమ్మింగ్ డ్రెస్ అయితే మనకి కంపల్సరీ. సో మీరైతే క్యారీ చేయండి, ఒక షార్ట్ అయితే క్యారీ చేయండి. అది కూడా ఏంటంటే ఒక నైలాన్ ఉంటుంది కదా, ఆ నైలాన్తోనే ఉండాలి. నైలాన్ సంథింగ్ ఒక క్లాత్. సో అదే ఉండాలన్నమాట. కాటన్ అయితే మ్యాక్సిమం వాళ్ళు అలౌ చేయట్లేదు, ఎందుకంటే కాటన్ క్లోత్స్ అయితే కలర్స్ పోతాయి అట్లా అని చెప్పేసి. సో అందుకని ఒక చిన్న షార్ట్ అయితే మీరు క్యారీ చేయండి. సో అప్పుడే మీకు స్విమ్మింగ్ పూల్ ఎలా చేస్తారు. ఇక్కడ కూడా అయితే దొరుకుతాయి షార్ట్స్ స్విమ్మింగ్ పూల్ దగ్గర, బట్ ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. బయట దాంతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో అందుకనే మీరు మీతో పాటు వచ్చేటప్పుడే మీ ఓన్గా అయితే మీరు క్యారీ చేయండి. అప్పుడే మీరు స్విమ్మింగ్ పూల్కి యాక్సెస్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్లో మనం చెక్ ఇన్ అయ్యేటప్పుడు $100 అయితే డిపాజిట్ చేయాలి. అంటే ఒక $100 అయితే సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. మనం రూమ్ చెక్అవుట్ చేసినాక ఆ సెక్యూరిటీ డిపాజిట్ అయితే మనకి బ్యాక్ ఇచ్చేస్తారనమాట. సో వాళ్ళు మళ్ళీ రూమ్లోకి వెళ్ళి చూసుకుని అంతా చెకింగ్ చేసుకుని అంత బాగుంది అనుకున్నాక ఆ $100 అయితే మనకి బ్యాక్ ఇచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మా రూమ్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, రూమ్ అయితే చాలా